హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. ఈరోజు కూడాను నిఫ్టీ కంప్లీట్గా పాజిటివ్గా మూవ్ అవుతూ వచ్చింది. మార్నింగ్ నుంచి కూడాను ఓపెనింగ్ నుంచే ఈరోజు పాజిటివ్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది. ఆఫ్టర్నూన్ సెషన్కి అయితే ఒకనొక టైంలో 25,780 లెవెల్స్ వరకు వెళ్తూ, మనం ఇంతకుముందు అనుకున్నాము 25,670 అనేది జూన్లో ఫామ్ చేసిన హై. దాన్ని ఒక్కసారి డెసిసివ్గా మూవ్ అయిన తర్వాత, దానికంటే అబోవ్ లెవెల్స్ మూవ్ అయిన తర్వాత, సో 10 o'clock తర్వాత దానికంటే అబోవ్ మూవ్ అయింది. సో అక్కడి నుంచి కంటిన్యూస్గా 25,780 లెవెల్స్ వరకు వస్తూ ఆఫ్టర్నూన్ సెషన్లో కొద్దిగా సెల్ ఆఫ్, అంటే వీకెండ్ ఫియర్స్ ఉన్నాయి కదా, సో ఆఫ్టర్నూన్ సెషన్లో కాస్త సెల్ ఆఫ్ గురవుతూ ఈవినింగ్ క్లోజింగ్ 124 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవుతూ 0.5% పాజిటివ్గా క్లోజ్ అవడం చూసాం ఈరోజు నిఫ్టీ పరంగా. ఇంత పాజిటివ్ మూవ్కి ప్రధానంగా కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్ విషయానికి వస్తే, ఈరోజు రిలయన్స్ 20 రూపీస్ పాజిటివ్గా మూవ్ అయింది. సో రిలయన్స్ 1.5% పాజిటివ్గా మూవ్ అవటం, అట్లానే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 1.36% పాజిటివ్గా మూవ్ అవటం. ఆల్ లార్జ్ క్యాప్ స్టాక్స్ మీరు చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 1000 రూపీస్ని క్రాస్ చేసి క్లోజ్ అయింది ఈరోజు. సో అన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ మూవే చూసాం ఈరోజు. అదే మిడ్ క్యాప్ విషయానికి వస్తే, ఈరోజు మిడ్ క్యాప్ నెగిటివ్గా క్లోజ్ అయింది. సో మన పోర్ట్ఫోలియోస్, నా పోర్ట్ఫోలియో అయితే ఆల్మోస్ట్ 1% నెగిటివ్గా క్లోజ్ అయింది. మీ పోర్ట్ఫోలియోస్ ఏ విధంగా క్లోజ్ అయినాయో తెలియదు, బట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈరోజు చాలా నెగిటివ్గా మూవ్ అయింది. అయితే బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం ఈరోజు పాజిటివ్గా మూవ్ అవడం చూసాము. సో బ్యాంకింగ్ స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, అదర్ బ్యాంక్స్ కూడా ఈరోజు పాజిటివ్గా మూవ్ అవడంతో బ్యాంకింగ్ ఇండెక్స్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 290 పాయింట్స్ ప్రాఫిట్ చేస్తూ 57,713 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం చూసాము. సో ఐటీ స్టాక్స్ మీరు చూస్తే, ఐటీ స్టాక్స్ మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ఇన్ఫీ, విప్రో నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేసినాయి. రిజల్ట్స్ కాస్త పాజిటివ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే అంత నెగిటివ్గా అయితే లేవు. ఎస్పెషల్లీ ఇన్ఫీ రిజల్ట్స్ అయితే అంత నెగిటివ్గా లేవు. కాకపోతే వాళ్ళ డీల్ విన్స్ మాత్రము, ఫ్యూచర్కి సంబంధించిన డీల్ విన్స్ మాత్రము కాస్త తక్కువ రేంజ్లో ఉండటంతో ఇన్ఫీ స్టాక్స్ బీట్ అండ్ డౌన్ స్టాక్ అయింది ఈరోజు. అట్లానే హెచ్సిఎల్ టెక్ స్టాక్ కూడా ఈరోజు నెగిటివ్గా మూవ్ అయింది. కాకపోతే విప్రో స్టాక్ రిజల్ట్స్ కూడా నెగిటివ్గానే ఉన్నాయి, డీల్ విన్స్ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. దాంతో ఓవరాల్గా ఐటీ సెక్టార్లో కాస్త నెగిటివ్ సెంటిమెంట్ తోటి ఈరోజు ఐటీ ఇండెక్స్ అనేది చాలా నెగిటివ్గా క్లోజ్ అవటం చూసాం మనం ఈరోజు. మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇంత పాజిటివ్ మూవ్ ఆల్మోస్ట్ 3 days నుంచి 600-700 పాయింట్స్ పాజిటివ్గా మూవ్ అవడానికి ప్రధాన కారణం చూస్తే షార్ట్ కవరింగ్. ఎస్పెషల్లీ మీరు ఎఫ్ఐస్ చాలా షార్ట్స్ హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐస్ షార్ట్ కవరింగ్ అనేది చాలా అగ్రెసివ్గా జరిగింది ఈ 3-4 days పరంగా చూస్తే. కారణం మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, రిలయన్స్ ఈ 3 కూడాను ఈ వీకెండ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయి. ఏదైనా వైబ్రెంట్గా కనుక కాస్త పాజిటివ్ రిజల్ట్స్ కనుక వస్తే షార్ట్ కవరింగ్ అనేది ఇంటెన్సిఫై అవుతుంది. అట్లానే నిఫ్టీ ఇండిసెస్ కూడాను అప్ సైడ్ మూవ్ అవుతాయి ఏమన్నా కాస్త కాషియస్. దీంతో మీరు హెచ్డిఎఫ్సి బ్యాంకు 940 లెవెల్స్ నుంచి సుమారుగా 1000 లెవెల్స్కి వచ్చేసింది, 1001 లెవెల్స్కి వచ్చేసింది. అట్లానే రిలయన్స్ కూడాను, రిలయన్స్ 1340-1350లో ట్రేడ్ అవుతున్న రిలయన్స్ జస్ట్ 3-4 daysలోనే 1420కి వచ్చేసేసింది. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అంతే, 1350-1360 లెవెల్స్లో అవుతున్న ఐసిఐసిఐ బ్యాంకు ఇప్పుడు 1440 లెవెల్స్కి వచ్చేసేది. ఈ 3 స్టాక్స్లో షార్ట్ కవరింగ్ అంటే కాస్త రిస్క్ అవర్షన్ అనేది చూసాం మనము. సో దాంతో స్పెసిఫిక్గా ఈ లార్జ్ క్యాప్ ర్యాలీ అని చెప్పుకోవాలి. మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఈ ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. అది కొద్దిగా మనకి వర్రీగా, అంటే బ్రాడర్ ఇండిసెస్, బ్రాడర్ బ్రెడ్త్ వచ్చేసేసి కాస్త అంత వీక్గా అయితే లేదు. బట్ ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్లో వచ్చినంత హైయెస్ట్ పాజిటివ్ సెంటిమెంట్ మాత్రము మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో లేదు. మీరు ఎఫ్ఐఐ యాక్టివిటీ కనుక లాస్ట్ 1 week నుంచి కనుక చూస్తే, మీరు 7th October నుంచి ఆల్మోస్ట్ 10th October వరకు వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు, అంటే క్యాష్ పరంగా. సో క్యాష్ సెగ్మెంట్లో వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు. ఒక 2 days కావాల ఈ ట్రంప్ చేసిన కామెంట్స్ తోటి ఒక 2 days కావాల కాస్త నెగిటివ్గా టర్న్ అయ్యారు. కానీ బట్ 15th and 16th కూడాను కాస్త పాజిటివ్గా ఉన్నారు. అయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ వాళ్ళు ఏ విధంగా ప్లేస్ అయ్యారని ఇక్కడ చూడండి మీరు. సో నిన్నటి వరకు అంటే 15th October వరకు కూడాను
వాళ్ళు 1.9 lakhs కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ ఉంటే, సో నిన్న 16th అక్టోబర్కి వాళ్ళు 1.63 lakhs అంటే ఆల్మోస్ట్ 30,000 కాంట్రాక్ట్స్ వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. సో వీళ్ళు ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి కానివ్వండి, సెప్టెంబర్ ఎండ్ నుంచి కానివ్వండి, సెప్టెంబర్ 26 నుంచి కూడా వాళ్ళు 1.67 lakhs కాంట్రాక్ట్స్ నెగిటివ్గా హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఇది పీక్ 6th అక్టోబర్కి వచ్చేప్పటికి 1.98 lakhsకి వచ్చింది. అక్కడ నుంచి అప్రాక్సిమేట్గా అరౌండ్ 1.9 lakhs కాంట్రాక్ట్స్ వాళ్ళు నెగిటివ్గా హోల్డ్ చేస్తూ ఉంటే, నిన్న ఒక్కరోజే వాళ్ళు 30,000 కాంట్రాక్ట్స్ అనేది క్లియర్ చేసుకోవడం చూసాము. అంటే కాస్త పాజిటివ్గా టర్న్ అవుతున్నారా. అట్లానే ఓఈలో కూడా చూస్తే, అంటే ఆప్షన్ డేటాలో కూడా చూస్తే, వాళ్ళు స్పెసిఫిక్గా 15th వరకు కూడాను వాళ్ళు ఎటువంటి కాల్స్ కూడా నెగిటివ్గా కాల్స్ని సెల్ చేస్తున్నారు. అయితే 16th వచ్చేటప్పటికి వాళ్ళు కాల్స్ని 91,000 కాంట్రాక్ట్స్ కాల్స్ బై చేశారు. పుట్స్ 2.88 lakhs. అయితే కాల్ సైడ్ కూడా కాస్త ఓఐ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు ఎఫ్ఐఐస్. దీని పరంగా చూస్తే వాళ్ళ స్టాన్స్ అనేది కాస్త పాజిటివ్గా టర్న్ అవుతుందా అనేది కొద్దిగా డౌట్ఫుల్గా ఉండాలి మనకి. కాకపోతే ఇప్పుడు మనము హైయెస్ట్ సైడ్ ఉన్నాము. సో నిఫ్టీ పరంగా చూస్తే 25,700 లెవెల్స్లో ఉన్నాము. 25,700 లెవెల్స్ అంటే 25,700 లెవెల్స్ అంటే సుమారుగా మీకు జూన్ నుంచి చూస్తే, ఇప్పుడు జూన్ మంత్లో చూస్తే మీరు అప్రాక్సిమేట్గా 25,650 ఉంది కదా, దాన్ని క్రాస్ చేసి 25,700 లెవెల్స్కి వచ్చాము. అంటే ఆల్మోస్ట్ ఈ 5-6 monthsలో ఇదే హైయెస్ట్. 25,700 అనేది హైయెస్ట్. సో ఇక్కడ కాస్త క్రూషియల్గా చూడాలి మనం. ఇక్కడి నుంచి పాజిటివ్గా మూవ్ అవుతుందా. ఇక జస్ట్ 2% మాత్రమే ఎవేలో ఉన్నాము ఆల్ టైమ్ హైకి. 26,260, 26,300 లెవెల్స్కి అది ఆల్ టైమ్ హై కదా. సో దానికి జస్ట్ 2% ఎవేలో ఉన్నాము. సో ఇక్కడి నుంచి మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మనము కీన్గా అబ్జర్వ్ చేయాలి. మీరు ఏదైనా ఆప్షన్స్లో కనుక ఉంటే, ఆప్షన్స్లో కనుక మీరు ట్రేడ్ చేస్తుంటే కాస్త కేర్ఫుల్గా న్యూస్ని ఫాలో అవుతూ ఆప్షన్స్ లైటర్ సైజెస్, మీ సైజెస్ కాస్త తక్కువ సైజెస్ మెయింటైన్ చేసుకుంటూ నిఫ్టీ ఏ సైడ్ మూవ్ అవుతుంది ఆ లెవెల్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ లెవెల్స్ ప్రకారమే వెళ్ళండి ఇక్కడి నుంచి. ఓకే, సో ఏదో గుడ్డిగా కాల్స్ కొన్ని అమ్మేసేసి పుట్స్ కొన్ని అమ్మేసేస్తే మీరు ఏదో ఒక రోజు 1%, 1.5% కనుక డెసిసివ్గా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూవ్ అయితే మీరు చాలా ఇబ్బంది పడతారు. M2M లాస్ కానివ్వండి, ఆ తర్వాత ఓవరాల్ లాస్గా కూడా మీరు బేర్ చేయాల్సి ఉంటుంది. సో కాస్త లోయర్ సైజెస్ అంటే తక్కువగా మీరు 10 lots కనుక మీరు సెల్ చేయగలిగిన కెపాసిటీ ఉంటే 3 lots 4 lots డిప్లాయ్ చేయండి. ఆ రిమైనింగ్ 3-4 lots వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో అప్పుడు మీరు డిప్లాయ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, సో మనము మండేకి సంబంధించి నిఫ్టీ లెవెల్స్ ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలి, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, చార్ట్ చూస్తూ అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది నిఫ్టీ చార్టు ఆల్మోస్ట్ 1 year తర్వాత మళ్ళీ 25,700 లెవెల్స్కి వచ్చింది. 25,670 అయితే జూన్లో వచ్చింది, కానీ లాస్ట్ అక్టోబర్లో 2024 అక్టోబర్లో ఫాల్ స్టార్ట్ అయింది కదా. సెప్టెంబర్ 2 అక్టోబర్ 1 నుంచి ఫాల్ స్టార్ట్ అయింది మనకి 26,279 రీచ్ అయిన తర్వాత. ఓకే, సో అక్కడి నుంచి డౌన్ ఫాల్ అవుతూ ఆల్మోస్ట్ 1 year తర్వాత 25,700 మళ్ళీ ఒకసారి ఈ రోజు డెసిసివ్గా క్రాస్ చేసింది. సో ఈ 3 క్యాండిల్స్ మీరు చూస్తే ఈ క్యాండిల్ లో వచ్చేసేసి 25,160, 25,160 దగ్గర నుంచి 25,000 ఆల్మోస్ట్ ఈ రోజు హై అంతా 780. ఓకే, 25,780, 600 పాయింట్లు 3 రోజుల్లో డెసిసివ్గా అప్ సైడ్ మూవ్ అయింది. అప్ సైడ్ మూవ్ అవుతూ లాస్ట్ 1 yearలో ఇదే హై. 3rd October తర్వాత 3rd October 2024 తర్వాత ఈ రోజు వచ్చింది 17th October 2025లో వచ్చిందే హై 25,709 అనేది క్లోజ్ అవటం క్లోజింగ్ బేసిస్లో. అదే ఇంట్రాడేలో వచ్చేసేసి 25,780 వరకు రీచ్ అయింది. బట్ క్లోజింగ్ బేసిస్లో 25,709 అనేది 1 year హైయెస్ట్. ఇది 1 year హయ్యర్ పాయింట్. ఓకే, ఇప్పటి నుంచి మనము నిఫ్టీని ఇండిసెస్ పరంగా లెవెల్స్ ఏ విధంగా అబ్జర్వ్ చేయాలంటే, సో మనకి 25,670 సుమారుగా 25,700 దగ్గర క్లోజ్ అయింది కదా. సో మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసేసి 25,450 ఈ రేంజ్ వరకు మనం సపోర్ట్ చూసుకోవాలి. 25,450 ఏదైనా డౌన్ సైడ్ మూవ్ అవుతుంటే రేపు ఏదన్నా మండే అంటే ఓవర్ వీకెండ్ ఏదన్నా ట్రంప్ కామెంట్ చేయనివ్వండి, లేదంటే వేరే న్యూస్ ఏదైనా నెగిటివ్ న్యూస్ ఏదైనా డెవలప్ అవ్వనివ్వండి, అంటే యుఎస్ మార్కెట్స్ నిన్న కానీ ఈరోజు ఫ్యూచర్స్ కానీ కాస్త నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో దాని ఇంపాక్ట్ మండే మన మార్కెట్స్ మీద ఉండే అవకాశం ఉంది. ఒకవేళ నెగిటివ్ సైడ్ మూవ్ అయితే కనుక
25,450 వరకు మనం అబ్జర్వ్ చేయాలి. ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ కింద. ఎందుకంటే ఇక్కడ చూసారా 25,500, 25,400 దగ్గర కాస్త కన్సల్టేషన్ అయింది. అట్లానే ఇక్కడ కూడా 25,450 దగ్గరకు వచ్చిన తర్వాత రివర్స్ అయింది. ఓకే, సో కాబట్టి మనము ఈ 25,450 అనేది మనం సపోర్ట్ కింద చూసే అవకాశం ఉంది. ఓకే, అదే రెసిస్టెన్స్ కింద చూడాలంటే 25,780 అనేది ఈరోజు హై ఉంది కదా. ఒకవేళ అప్ సైడ్ మూవ్ అయితే 25,780 కంటే అప్ సైడ్ మూవ్ అయితే సెప్టెంబర్ ఎండ్ 2024లో ఈ 25,900, 25,890 ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కాస్త కన్సాలిడేషన్ చూపించింది. ఓకే, చార్ట్ పరంగా చూస్తే అక్కడ కొద్దిగా కన్సాలిడేషన్ ఉంది. సో ఆ లెవెల్ని మనం రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. 25,900 అనేది మనకి రెసిస్టెన్స్ అవుతుంది, 25,450 అనేది సపోర్ట్ అవుతుంది. సో ఇంత రేంజ్ 450 పాయింట్ల రేంజ్ ఎందుకు తీసుకున్నామంటే ఈ 3 క్యాండిల్స్లోనే 600 పాయింట్లు మూవ్ అయింది కదా. సో ఇంత డెసిసివ్గా మూవ్ అయినప్పుడు సో రేంజ్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఇట్లా కన్సాలిడేషన్ రేంజ్ అయితే మనం తక్కువ రేంజ్లోనే మార్కెట్ని మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటాము. కానీ ఇంత హై వాలటిల్గా ఉన్నప్పుడు, అంటే వాలటిల్ ఇన్ ద సెన్స్ పాజిటివ్గా మూవ్ అయింది కానీ బట్ ఇండెక్స్ కూడాను స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది కదా. సో కాబట్టి ఇంత 450 పాయింట్స్ రేంజ్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, సో అప్ సైడ్ వచ్చేసేసి 25,900 మండేకి, లోయర్ సైడ్ వచ్చేసేసి 25,450. అట్లానే మండే మనకి ఎక్స్పైరీ కూడా ఉండింది. 22, 23 మనకి సెలవు ఉంది కాబట్టి 21, 22 దివాళీ ముహూర్త ట్రేడింగ్ ఇవి ఉన్నాయి కాబట్టి ఆ రోజు సెలవులు ఉంది మార్కెట్కి. కాబట్టి 20వ తారీఖు 20 మండే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఎక్స్పైరీ రోజు కాస్త వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. దాన్ని బట్టి మీరు మండే మార్నింగ్ ఏదైనా ట్రేడ్ ప్లాన్ చేసుకునే మరి కనుకైతే కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీ పొజిషన్స్ని సింపుల్గా మెయింటైన్ చేసుకోవడం అనేది కాస్త వైజ్ డెసిషన్ అవుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.